ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ రామాయణ ఫిల్మ్ నుంచి రామా గ్లిమ్స్ రిలీజ్ అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే వీడియోలోని ఎన్నో షార్ట్స్ పెయింటింగ్ లా బ్యూటిఫుల్ గా ఉంటే చాలా షార్ట్స్ హిందీ వాళ్ళు తీసే టీవీ సీరియల్ లా ఉంది. ఫస్ట్ టైం హ్యాన్స్ జిమ్మర్ అండ్ మన ఏఆర్ రెహమాన్ గారి హాలీవుడ్ రేంజ్ స్కోర్ తో మన ఇండియన్ సినిమానైనా లేక హాలీవుడ్ సినిమానా అనే రేంజ్ లో చూస్తుంటే మధ్య మధ్యలో కొన్ని షార్ట్స్ వస్తాయి. ఏంట్రై సీరియల్ క్లిప్స్ అని చాలా డిస్టర్బింగ్ గా అనిపించింది. ఇంకొన్ని అయితే కలర్ గ్రేడింగ్ క్వాలిటీ అంతా సూపర్ ఉన్న రణబీర్ వాళ్ళు విఎఫ్ఎక్స్ చేసిన బ్యాక్గ్రౌండ్ తో బ్లెండ్ అవ్వనట్లు అనిపించింది. ఎగ్జాంపుల్ కి సీతా స్వయంవరం సీక్వెన్స్ లో శివధనుస్సును ఎత్తే ఈ షాట్ ఆ వరల్డ్ ని వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా చూపించాలనుకుంటున్నారని ఈ ఫ్రేమ్ లోని ఆ కలర్ గ్రేడింగ్ తో కనిపించింది. కానీ ఆడియన్స్ దాన్ని ఫీల్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్ మాత్రమే కాదు, రణబీర్ తో సహా అది ఒరిజినల్ గా లేదు, మొత్తం కంప్యూటర్ గ్రాఫిక్స్ తో చేసిన యానిమేషన్ లా ఉంది. అండ్ ఇంక ఈ షాట్ అయితే రణబీర్ ని ఆ బ్యాక్గ్రౌండ్ కి తీసుకొచ్చి అతికిచ్చినట్లుంది. స్టార్టింగ్ లో సీరియల్ అన్నా కదా, ఆ మాట అనడానికి మెయిన్ రీజన్ ఈ షాటే. ఆ ఇసుక వల్ల వచ్చిన ఫాగ్ కానీ బ్యాక్గ్రౌండ్ లోని ఆ మౌంటైన్స్ కానీ ఆ లొకేషన్ కి వాళ్ళు చేసిన కలర్ గ్రేడింగ్ కి సంబంధమే లేని వాళ్ళ కాస్ట్యూమ్స్ లోని ఆ కలర్స్. ఇది డీనెక్ విఎఫ్ఎక్స్ చేసిందా లేదా హిందీ సీరియల్స్ కి చేసే విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ చేసిందా అనిపించింది. ఇది ఒక్క షాటే కాదు, రాజ్యసభలో చూపించిన ఈ 2 షాట్స్, రాజ్య ప్రజల్లో నుంచి నడుచుకుంటూ వస్తున్న రాముడికి పెట్టిన ఈ 2 బ్యాక్ షాట్స్ నాకే కాదు చాలా మందికి సీరియల్ లా అనిపించిన షాట్స్ ఇవే. టీమ్ ని ట్రోల్ చేద్దామని కాదు, కానీ ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్న విజువల్స్ 2017 లో అంటే 9 years బ్యాక్ జస్ట్ 250 crore బడ్జెట్ తో తీసిన ఫిల్మ్ లోవి. ఆ కలర్ గ్రేడింగ్, ఆ సెట్ పీసెస్, యాక్టర్స్ కాస్ట్యూమ్స్, లుక్స్ మాత్రమే కాదు, జూనియర్ ఆర్టిస్టులతో సహా ఆ పీరియాడిక్ రాజ్యం టైం కి తీసుకువెళ్ళిపోయిన గ్రేట్ వర్క్ ఇది. అలాంటిది 9 years తర్వాత 4000 crore బడ్జెట్ అని చెప్పుకుంటున్న ఈ ఫిల్మ్ నుంచి ఇలాంటి సీరియల్ వైబ్ తెచ్చే ఫ్రేమ్స్ ఇన్ని కాదు, ఒక్కటున్నా ఇలా మాట్లాడటంలో తప్పే లేదు. 9 years బ్యాక్ తీసిన బాహుబలిలోని బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్ రియల్ లొకేషన్స్ లో సెట్స్ వేసి షూట్ చేసినంత రియల్ గా ఉంటే 4000 crore ఫిల్మ్ లో ఇలా చాలా షార్ట్స్ గ్రీన్ బ్లూ మ్యాట్స్ లో షూట్ చేసి విఎఫ్ఎక్స్ చేసినట్లు ఈజీగా అర్థమైపోతుంటే ఇంకా వరల్డ్ కి అక్కడ జరిగే ఆ సీన్ కి మనం ఎలా కనెక్ట్ అవుతాం. 8 times ఆస్కార్ విన్ అయిన డీనెక్ కంపెనీ నుంచి ఇన్ని రోజులు వెయిట్ చేసి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అయితే ఇది కాదు. అలా అని వీడియో అంతా బ్యాడ్ గా ఏం లేదు, అలా లేదు కాబట్టే బతికిపోయారు. ఈ షార్ట్స్ లాగే వీడియో అంతా ఉండుంటే టీమ్ ని ఇప్పటికీ ట్రోల్స్ తో దంపేసి ఉండేవాళ్ళు. సీతా అపహరణం వరకు మాత్రమే చూపించే పార్ట్ 1 లో వనవాసంలోని సీన్స్ చాలానే ఉంటాయి కాబట్టి రాజ్యంలో యువరాజుగా ఉన్న రాముడి కంటే అడవుల్లో కాషాయం దుస్తులు ధరించిన రాముడే జనానికి బాగా తెలుసు కాబట్టి ఆ సీన్స్ ని బెస్ట్ గా చూపించాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఆ సీక్వెన్స్ లోని విజువల్స్ చాలా గ్రేట్ గా ఉన్నాయి. వీడియోలో వాటర్ ఫాల్స్ దగ్గర రామ సూర్యుడికి నమస్కారం చేస్తున్న ఈ షాట్, దశరథ మహారాజు మరణం తర్వాత ఆయన హస్తికల్ని నదిలో గలుపుతున్న ఈ షాట్, మన చిన్నప్పటి నుంచి జస్ట్ మనం వింటున్న బంగారు లేడీని నిజంగా ఇలాగే ఉంటుందేమో అని చూపించిన బంగారు లేడీ బెస్ట్ యానిమల్ CGI. ఈ జైంట్ యానిమల్ లా కనిపించే మాన్స్టర్ తో రాముడు చేసే ఫైట్ ఏంటో అర్థం కావట్లేదు, కానీ ఈ ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. ఈ సన్సెట్ టైమ్ లోని రాముడి బ్యాక్ షాట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నా, కానీ సేమ్ ఇలాంటి సిమిలర్ షాటే వారణాసి గ్లిమ్స్ లో రాజమౌళి గారు పెట్టిన ఆ ఫ్రేమ్ కి అందులో రాముడిని చూపించినప్పుడు వచ్చిన ఆరా ఈ ఫ్రేమ్ లో ఎందుకో ఫీల్ అవ్వలేకపోయాం. అందులో రాముడి ఫేసే చూపించకపోయినా అంత ఆరా క్రియేట్ చేసినప్పుడు ఇందులో వీడియో అంతా రాముడిని చూపించినా కానీ ఏ ఒక్క షాట్ లో కూడా ఆరాని ఫీల్ అవ్వలేకపోయాం. మేబీ గ్లోబల్ ఆడియన్స్ దాకా ఫిల్మ్ రీచ్ అవ్వాలని హాలీవుడ్ స్టైల్లో వాళ్ళు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కే రీజన్ ఏమో దీనికి. హై తెచ్చే ఇలాంటి ఫ్రేమ్స్ చాలా ఉన్నా రాముడి ఆరాని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేయలేకపోయారు. వనవాసానికి బయలుదేరుతూ దశరథుడి ఎదురుగా కూర్చున్న రాముడికి పెట్టిన ఈ క్లోజ్ షాట్, బయటికి వచ్చి రాజ్యాన్ని వదిలేసి రథంలో వెళ్తున్న ఈ షాట్, సీతా లక్ష్మణుడితో పాటు పడవలో ఉన్న ఈ షాట్స్, జటాయువు ఆర్ ఇంకెవరకు అంత్యక్రియలు చేస్తున్నట్లు ఈ ఫారెస్ట్ లో ఉన్న ఈ షాట్స్, ఇలా నైట్ షాట్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. రాజ్యంలోని యువరాజు షాట్స్ తో సీరియల్ వైబ్స్ ఇచ్చిన వనవాసంలోని ఈ రాముడిని కొంచెం బెటర్ గా పర్ఫెక్ట్ గా చూపించారు కాబట్టే ఈ టీజర్ బతికిందేమో అనిపించింది. ఇవి కాదు కానీ 4000 crore ఫిల్మ్ అనే ఫీల్ ఇచ్చినవి వీడియోలో మొత్తం 2. ఒకటి హ్యాన్స్ జిమ్మర్ అండ్ ఏఆర్ రెహమాన్ గారి హాలీవుడ్ రేంజ్ స్కోర్. శివధనుస్సును ఎత్తే షార్ట్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. కళ్ళు మూసుకొని వింటే ఒక ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళిపోయే రేంజ్ లో కొట్టారు. ఈ రేంజ్ మ్యూజిక్ ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కానీ వారణాసి అనౌన్స్మెంట్ వీడియోలో కీరవాణి గారు కూడా సేమ్ ఇంతే హాలీవుడ్ స్టాండర్డ్స్ తో మ్యూజిక్ స్టార్ట్ చేసిన స్లోలీ ఆ మ్యూజిక్ ని ఎలా హై ఇచ్చేలా లేపారో అలాగే వీళ్ళు కూడా కనీసం వీడియోలో ఉన్న 2-3 హై ఇచ్చే ఫ్రేమ్స్ కైనా ఇండియన్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని హై ఇచ్చే మ్యూజిక్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ సెకండ్ ది లాస్ట్ లో పెట్టిన యష్ రావణ్ షాట్స్, బ్యాక్ సైడ్ నుంచి ఆ కింగ్ రావణ యాటిట్యూడ్ తో వాక్ చేస్తున్న యష్, పుష్పక విమానం అంటే ఇలా ఉంటుందా అని లాస్ట్ లో చూపించి సర్ప్రైజ్ చేసిన ఈ షాట్. అండ్ ఈ షాట్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు యూజ్ చేసిన హెలికాప్టర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్ అయితే సూపర్ అనిపించింది. డిసప్పాయింట్ అయింది ఎక్కడంటే లాస్ట్ లో రావణ్ కి హై ఇచ్చే షార్ట్స్ పెట్టి హై ఇచ్చే మ్యూజిక్ తో ఎండ్ చేసి రామా గ్లిమ్స్ లో రాముడికి హై ఇవ్వలేదు ఏంటని. ఈ నార్త్ వాళ్ళకి కూడా అర్థమైపోయిందేమో రాముడిని కాదు రావణ్ణి ఎలివేట్ చేస్తేనే సౌత్ వాళ్ళు చూస్తారని. మన సౌత్ లో కూడా కొంతమంది బ్యాచ్ రావణాసురుని హీరో చేసి చూపించడం అలవాటు చేసేసరికి మనం కూడా రాముడికి కాదు రావణ్ కి ఎలివేషన్స్ ఇస్తే ఎంజాయ్ చేయటం అలవాటు అయిపోయాం. అది కాక ఈ రోల్ ని యష్ ప్లే
చేస్తున్నారు. ఇంక ఈ రోల్ ని వీళ్ళు ఎంత లేపుతారో ఈ లాస్ట్ లో పెట్టిన ఈ షార్ట్ తో అర్థమైపోయింది. ఓవరాల్ గా గ్లిమ్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అంత డీప్ గా ప్రతిదీ చూడకపోతే ఆ మ్యూజిక్ తో మంచిగా అనిపించిన కొన్ని షార్ట్స్ తో బానే అనిపించింది. కానీ 4000 crore బడ్జెట్ 8 సార్లు ఆస్కార్ విన్ అయిన డీనెక్ కంపెనీ విఎఫ్ఎక్స్ తో ఇన్ని రోజులు మనం వెయిట్ చేసిన అవుట్పుట్ అయితే ఇది అసలు కాదు. ఫస్ట్ నుంచి ఇవి చెప్పకూడదు అనుకున్నా కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే ఇదారా 4000 crore ప్రెస్టీజియస్ ఇండియన్ ప్రాజెక్ట్ అని నవ్వుతారంతా. ఈ షార్ట్ లో బ్యాక్గ్రౌండ్ లో ఆ రేంజ్ లో మట్టి తుఫాన్ వస్తున్నట్లు చూపించారు. కానీ ఇక్కడ గాలి తుఫాన్ ని ఫీల్ అవుతూ వాక్ చేసినట్లు అస్సలు లేదు. కనీసం ఆ హెయిర్ అయినా మూవ్ అవ్వాలి కదా. బ్యాక్గ్రౌండ్ లోని ఆ గాలికి ఇక్కడ వాక్ చేస్తున్న రణబీర్ కి సంబంధమే లేనట్లు ఇంత బ్యాడ్ విఎఫ్ఎక్స్ 4000 crore బడ్జెట్ ఫిలిం లో. అండ్ ఇక్కడ రాముళ్లా కాకుండా రావణాసురుడి యాటిట్యూడ్ తో రణబీర్ వాక్ చేసే బ్యాక్ షాట్ లో ఆ పక్కనే కనిపిస్తున్న కిడ్నీ అబ్జర్వ్ చేయండి. వాడు వంగి దండం పెడుతున్నప్పుడే వాడిని క్రాస్ అయిపోయిన రణబీర్ కి మళ్ళీ అదే వాకింగ్ కి క్లోజ్ షాట్ పెట్టారు. ఈసారి దండం పెట్టడం కాదు, రాముడిపై పూలు జల్లుతున్నాడు ఆ పిల్లోడు. పట్టించుకో. నాకు 2 షాట్లు నచ్చినాయి. నేను ఒక షాట్ తీసా, మాస్టర్ ఒక షాట్ తీసాడు. 2 షాట్లు బాగుంది అనిపించింది. షార్ట్ బాగుందంటే కీప్ ద లాజిక్ అవే. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో ఇలాంటి చిన్న కంటిన్యూటీ కూడా చెక్ చేసుకోకుండా తీసారు. మీరు 4000 crore పెట్టారా 400 crore పెట్టారా మాకు అవసరం లేదు. ఇలాంటి ప్రాజెక్ట్ ని ఇవెవడు పట్టించుకుంటాడులే అని ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకొని ఫిల్మ్ అంతా ఇలా తీస్తే మాత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే చూడనంత డిజాస్టర్ అవుతుంది రామాయణ. హోప్ నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్స్ వీడియోస్ తో అయినా ఈ రామా వీడియోతో వచ్చిన ఒపీనియన్ అంతా చేంజ్ చేసేసేలా ఉండాలని కోరుకుందాం. రామా వీడియో మీకెలా అనిపించిందో, నా ఒపీనియన్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. లాంగ్ వీడియోస్ కి చాలా గ్యాప్ వచ్చినా కానీ ఈ వీడియో ఓపెన్ చేసి చూసిన ట్రూ వ్యూవర్స్ అందరికి చాలా థ్యాంక్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. షార్ట్స్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ఏదైనా కానీ ప్రతిరోజు ఇలాంటి కంటెంట్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.